రైట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయకు ముందుగా వెళ్ళి తండ్రి ఘాటు వద్ద ప్రార్థన చేసుకున్న అనంతరం బస్సు యాత్ర ప్రారంభించారు. ఇక ఎట్టకేలకు ప్రొద్దుటూరుకు చేరుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేమంతా సిద్ధం సభతో భారీ బహిరంగ సభకు చేరుకున్న జగన్మోహన్ రెడ్డిగా ముందుకు ర్యాంపు వాక్ నిర్వహించారు. మనము గడిచిన 4 సిద్ధం సభల్లో చూసినట్టుగానే ఇక్కడ కూడా ర్యాంపును పెట్టారు. ఈ ర్యాంపు వాక్లో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజలను అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇక ఆ తర్వాత ప్రసంగించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సుదీర్ఘ ప్రసంగంలో పాల్గొన్నారు. భారీ బహిరంగ వేదికకు వచ్చిన చాలామంది ప్రజలతో పాటు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, రాజకీయ ప్రముఖులంతా కూడా జగన్ ఏం చెప్తారు అనే దానిపై అంతా కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం పేరుతో జరిగిన ఈ భారీ బహిరంగ సభకు చాలా క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది. గడిచిన 58 నెలల పరిపాలన, చంద్రబాబు గారి ఆలోచన విధానం, చేస్తున్న నిందలు ఆరోపణలపై జగన్ కరెక్ట్ క్లారిటీ అయితే ఇచ్చారని చెప్పాలి. ముందుగా రావడమే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు అయితే ఇక్కడ హాట్ టాపిక్గా మారాయి. ముందుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రతిపక్షాలు చేస్తున్న మాటలకు బ్రేక్ కొట్టే మాదిరిగా జగన్ తనదైన కౌంటర్ అటాక్ అయితే ప్రారంభించారని చెప్పాలి. ఈ సభా వేదిక ప్రాంగణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన కొద్ది రోజుల నుంచి ప్రతిపక్షాలు వాంటెడ్గా చేస్తున్న ఆరోపణలు, కుటుంబాన్ని చీల్చి వాళ్ళు చేస్తున్న కుట్రను జగన్ ఈరోజు బద్దలు కొట్టారని చెప్పాలి. గడిచిన ఈ కొద్ది కాలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పేర్లను లేవనెత్తలేదు. కొందరి వ్యక్తుల జోలికి పోకుండా జాగ్రత్తగా తన పని తాను చేసుకుంటూ పోయాడు, విమర్శించాడు పార్టీల పరంగా. కాకపోతే కుటుంబానికి జరుగుతున్న అన్యాయం, తన సొంత కుటుంబంలో జరుగుతున్న చిచ్చు గురించి ఎప్పుడు కూడా జగన్ పెద్దగా ప్రస్తావించలేదు, కౌంటర్ కూడా ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా జగన్ స్పీచ్ అయితే కొనసాగిందనే చెప్పాలి. ఇక ఎల్లో బ్రదర్స్ చేస్తున్న ఎల్లో కుట్రలను తిప్పికొట్టిన జగన్ గడిచిన 58 నెలల్లో తానేం చేశాడో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి కట్టింది, జనసేన, బీజేపీ అందరూ కలిశారు. ఈ ముగ్గురు కలిసి అసలు పొడిచింది ఏంటి అనే దానిపై కూడా జగన్ చాలా క్లుప్త వివరణ ఇవ్వడం జరిగింది. గతంలో వీళ్ళు ముగ్గురు పొత్తులో భాగంగా ప్రజలను ఎలా మోసం చేశారో, ప్రజలకు ఏ హామీలు ఇచ్చి మోసం చేశారో అన్నది ప్రజల ముందే వాళ్ళిచ్చిన కాగితాన్ని పట్టుకునే కడిగి పారేసిన జగన్ తనదైన స్టైల్లో ప్రసంగం అయితే పూర్తిగా సాగింది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదట లేవనెత్తిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వివేకా గారి హత్య కేసు. తన సొంత బాబాయిని అన్యాయంగా చంపేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పుకొచ్చారు. వివేకా మా చిన్నాన్నను అతి దారుణంగా చంపి అతిహీనంగా బహిరంగంగా హంతకుడు తిరుగుతున్నాడని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ నేరుగా నెత్తిన పెట్టుకొని మద్దతు ఇస్తుంది చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా అని జగన్ అన్నారు. లబ్ధి కోసం తప్పించిపోతున్న ఇద్దరు నా వాళ్ళు కూడా అందులో ఉన్నారు అని జగన్ ఇక్కడ ఎమోషనల్ అయ్యారు. చిన్నాన్నను అన్యాయంగా చంపారు, రాజకీయంగా నాపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇంతటి దారుణం చేస్తూ నన్ను దెబ్బతీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే మరి ఇంకేంటి అని జగన్ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఇంతకన్నా దారుణంగా నాపై దూషిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం నా 2 చెల్లెళ్ళు కూడా జత కట్టడం బాధాకరమన్నారు జగన్. కేవలం రాజకీయం నాపై నెట్టేసే యత్నం చేస్తున్నారు, ఇంతటి దారుణం చేస్తూ నన్ను దెబ్బతీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే మరొకటి ఇంకేముంటుంది చెప్పండి అన్నారు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా అని మీ అందరి ప్రేమ అనురాగాల మధ్య నిలబడి నేను అడుగుతున్నానని జగన్ ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు ప్రజానికం నుంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం ఇది. నేను మాత్రం ప్రజల పక్షమని గర్వంగా చెబుతున్నా. ఆ దేవుడు, ఆ ప్రజలు నేను నమ్ముకున్న ధైర్యం, న్యాయాన్ని నమ్ముకున్నానని జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తన సొంత బాబాయ్ విషయంలో ఏం జరుగుతుందనే విషయాన్ని జగన్ ఈ సందర్భంగా చెప్పడం నిజంగా ఒక క్లారిటీని ఇవ్వడమే కాదు, ప్రతిపక్షాలను డిఫెన్స్లో పడేయడం కూడా అవుతుంది. గడిచిన కొద్ది రోజుల నుంచిగా ఆవేశమే హద్దుగా రెచ్చిపోతున్న షర్మిల కావచ్చు, ఇటీవల వైఎస్ సునీత కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరి మాటలు వింటున్న ప్రజలకు జగన్ నుంచి రావాల్సిన క్లారిటీ వస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందనుకున్న తరుణంలో నేరుగా రావడమే ఈరోజు మొదటి మేమంతా సిద్ధం సభతో జగన్ బద్దలు కొట్టారు. ఆ లాజిక్ని నిజంగా నిరూపించారు.
ఇక్కడ చంద్రబాబు, ఎల్లో మీడియా వీళ్ళ భాగోతాన్ని కూడా బయటపెట్టారు జగన్. చంద్రబాబు నాయుడుకి శివ రాజకీయాలు, కుట్రలు అలవాటని, నాపై యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నారని, ఇది సరిపోవట్లేక నా ఇద్దరు చెల్లెల్ని కూడా తెచ్చుకున్నారంటూ చంద్రబాబుపై డైరెక్ట్ పంచ్ అటాక్ దిగిన జగన్ ఇక ఇటీవల విశాఖకు సంబంధించి దొరికిన డ్రగ్స్ దందాపై కూడా జగన్ మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ వివేకా గారికి సంబంధించిన హత్య కేసుకు సంబంధించిన ఉదాంతం ఏం మాదిరిగా మలుచుకొని చెల్లెళ్లను అడ్డుపెట్టుకొని తన వైపున దాడి చేస్తున్నో అనే దానిపై ఏదో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కేవలం రాజకీయ లక్ష్యం కోసమే చేస్తున్న ఆటలో భాగంగా జగన్ వర్ణించారు. ఇలాంటివి ఏవి కూడా జగన్ను టచ్ కూడా చేయలేవని, తాను కేవలం పైనున్న దేవుడిని, కిందున్న ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని, ఇలాంటివి ఈ నమ్మకం నా నుంచి ఎవరు తప్పించలేరని, ఆ దేవుడిని నేను నమ్ముకున్నాను కాబట్టి నాకు ప్రజలు, దేవుడు ఇద్దరే ముఖ్యమని కూడా ఇక్కడ జగన్ చాలా క్లారిటీగా కుండబద్దలు కొట్టారు.